ఆడుతూ పాడుతూ. ఆడుతూ పాడుతూ రౌండ్ లో ఈ రోజు మనం ఆడబోయే గేమ్ ముందడుగు. అదే ముందే అడిగేసి అడుగుతున్నా. ముందడుగు అన్నది ఈ ముందడుగు కాదు కార్తీక్, మన గేమ్ పేరే ముందడుగు. ఓ మై గాడ్, మన గేమ్ పేరు ముందడుగు. ముందడుగు గేమ్ ఆడాలంటే పార్టిసిపేట్స్ కావాలి. నా వైపు 2 పార్టిసిపేట్స్, నీ వైపు 2 పార్టిసిపేట్స్. మరి ఈ రోజు అమ్మాయిలు ఆడుతున్నారా అబ్బాయిలు ఆడుతున్నారా? క్యూట్ గర్ల్స్ ఆడితే ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది నాకు. ఓకే, అయితే మరి మా బాస్ ఎంకరేజ్ చేస్తారు. గేమ్ ఆడాలంటే రూల్స్ తెలియాలంటే ఫీల్డ్ లోకి వెళ్ళాలి. కమాన్ గర్ల్స్. గేమ్ ఏంటంటే ఫస్ట్ ఒక టీం ఆడుతుంది, తర్వాత ఇంకో టీం ఆడుతుంది, యాజ్ యూజువల్ గా ఉంది. కానీ టీంలో ఉన్న 2 పార్టిసిపేట్స్ వీటిపైన కూర్చొని ఇలా పెడుతూ, అంటే ఈ చేతితోటి ఈ బ్రిక్ తీసుకొని మళ్ళీ ముందుకేసుకొని మళ్ళీ ఇలా నడుస్తూ, సో ఒక్కొక్క బ్రిక్ సహాయం తీసుకుంటూ ముందుకెళ్ళాలన్నమాట. ఇలా స్పీడ్గా అక్కడికి వెళ్ళి అక్కడున్న ఎనర్జీ డ్రింక్ తాగి ఎవరైతే ఫాస్ట్గా వెనక్కి వస్తారో బ్రిక్ సహాయంతో అక్కడ దాకా వెళ్ళాలి. వచ్చేటప్పుడు పరిగెత్తుకుంటూ రావాలి. ఏ టీం అయితే వెళ్ళి అక్కడ ఎనర్జీ డ్రింక్ తాగి తక్కువ టైంలో వచ్చి ఇక్కడ హైఫై కొడతారో ఆ టీం విన్నర్స్. ఎవరైతే ఎక్కువ టైం తీసుకుంటారో ఆ టీం లూజర్స్. విన్నింగ్ టీం యాజ్ యూజువల్ గా జోష్ ప్రింటెడ్ టీ షర్ట్ ని గెలుచుకుంటుంది. రన్నర్స్ గెలుచుకుంటారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ని. yes, ముందడుగు గేమ్ ఆడడానికి మా కార్తిక్ టీం రెడీగా ఉంది. ముందడుగు గేమ్ ఆడటానికి మా గాయత్రి టీం రెడీగా ఉంది. మా టీం నుంచి రమ్య, హన్సిక రెడీగా ఉన్నారు ఆడడానికి. ఆడి గెలవడానికి రెడీగా ఉన్నారు. రెడీ, మీ టైం స్టార్ట్ చేసిన. యువర్ టైం. 1 2 3 గో. హన్సిక ఎవరి మాటలు వినొద్దురా, ఎవరి మాట వినొద్దురా. రమ్య హన్సిక అసలు ఆమె మాటలు వినొద్దు. హన్సిక రమ్య ఆడరా, ఏం కాదురా. అలాగే ఆడేది. వెరీ గుడ్ రా, వచ్చిందిరా. నువ్వు తగ్గొద్దురా, వెళ్ళురా. అంతేరా, నువ్వు ఆగిపో అంతే. చూడు పాపం కంపెనీ వెనకాల అమ్మాయి వస్తుంది. పలికే మాటేదైనా అది నాకు పాటక చేరి. దగ్గరికి వచ్చినావు రా. నువ్వు నిలిచే చోటేదైనా అది నాకు మధురా నగరి. మా రమ్య అద్భుతంగా ఆడావా? అరే నిజం చెప్పురా, నీకు అనిపించింది ఆడినట్టు? చెట్టు కింద చల్లగా ఉంది, మంచిగా నిద్రపోవచ్చానా? అదేం కాదు అక్కడికి పోయి తాగురా అంటే ఇది మూత రావట్లేదు గేమ్ ఆడమని తీసినాక మెల్లిగా. సరే, మొత్తానికైతే మా వాళ్ళు చాలా అద్భుతంగా ఎంటర్టైన్ చేసి సూపర్ గా ఆడారు. సో వీళ్ళ టీం కూడా ఆడిన తర్వాత ఫైనల్ గా టైమింగ్స్ చెప్తాను. ఓకే, నా టీం నుంచి రేణుక, కరిష్మా రెడీగా ఉన్నారు గేమ్ ఆడటానికి. ఓకే, మీ టైం స్టార్ట్ చేస్తా. రెడీ, 1 2 3 గో. ఏ కరిష్మా, అస్సలు పట్టించుకోవద్దు, చూడొద్దు. స్లోగా చక్కగా సెటిల్ గా వెళ్ళండి, కంగారు లేదు. రేణుక పిల్లగాడొచ్చిండే. రేణుక
మెల్లిగరా. అస్సలు వినద్దు. ఏ కరిష్మా ఆగురా. ఏ కరిష్మా ఏ అలా వేసుకు, అదే ఆర్డర్ వేసుకురావాలి నువ్వు. అంతేనా? కరిష్మా ఆగు. ఏ ఆగద్దు, పద ఏ, ఆగు పద కరిష్మా. పద పద. ఆల్మోస్ట్ మీరు రీచ్ అయిపోయారు. వెరీ గుడ్ గర్ల్స్, కమ్ ఆన్, చీర్ అప్. సూపర్, వచ్చావు, ఆల్మోస్ట్ వచ్చావు. ఏమిస్తుందా చిరాగా కాదంటుంటే ఎలాగా నిజంగా ఉంటాయి తీపి జ్ఞాపకాలుగా జీవితం Yes! ముందడుగు గేమ్ లో కార్తీక్ టీం 3 నిమిషాల్లో టాస్క్ కంప్లీట్ చేస్తే గాయత్రి టీం 2 నిమిషాల 50 సెకండ్లలో కంప్లీట్ చేసింది. వావ్ గర్ల్స్, సూపర్ గా ఆడారు. గెలుపు మన సొంతమైంది. Yes! నా టీం గెలుచుకుంది జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ని. ముందడుగు గేమ్ లో నేనున్నానంటూ ముందడుగు వేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గెలుచుకున్న ఏకైక వ్యక్తి రమ్య. సోరే, మనం ఓడిపోయినా కూడా మనం గెలుచుకున్నాం జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ని. తీసుకో, కంగ్రాట్స్. సో అన్సిక అండ్ రమ్య అద్దరిపోయేలా ఆడారు. నిజంగా మీకు ఒలింపిక్స్కి వెళ్ళే ఆలోచన ఉందా? చెప్పురా. నిజంగా ఇండియన్ గవర్నమెంట్ చూడండి, ఈ అమ్మాయిని ఒలింపిక్స్ పంపండి, గేమ్స్ ఎలా ఆడాలని ట్రెండ్ సెట్ చేస్తుంది. చైనాకు రావు ఎక్కువ, మళ్ళీ చైనాలో ఆడిపోయండి, ఓడగొడతాలని.